మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ జట్టక్క కార్యక్రమం ఎందుకంటే చాలా ఈసారి తీవ్రమైనటువంటి కరువు దృష్ట్యా రైతన్నలు గాని వర్షాలు లేక నీటి కొరత తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడు మా పెద్దల పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి ఆచారాన్ని కొనసాగించడం కోసం ఈ రోజు అందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టింది. నిజంగా వర్షాలు లేక చాలా మంది రైతుల నారుమరు కూడా ముదిరిపోవడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరియు ఈ అన్ని కుల సంఘాలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడానికి నిర్వహించినటువంటి సర్పంచ్ గారికి మరియు స్థానిక అన్ని పార్టీల నాయకులకు కుల సంఘాల పెద్దలకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కాలతోని మరి లక్ష్యాన్ని తీసుకొచ్చే విధంగా మరి పూర్వీకులు ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అన్ని కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు మరి యువకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికైనా కానీ కూడా ఆ వరుణ దేవునికి మరి మాపై కటాక్షం ఉంచి మరి వాడను కురిపించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అత్యంత కరువు కాటం ఏర్పడ్డది వర్షాలు లేక. మరి గతంలో మా పూర్వీకులు ఈ విధంగా ఊర్లో ఉన్నటువంటి పాత చాటలు, చీపీర్లు, మరి పాత బట్టలు ఇవన్నీ తీసుకుపోయి మా పై ప్రాంతం మానల కానీ ఆ కలివట ప్రాంతం వాళ్ళు మా ప్రాంతంలో ఈ బట్టలు వేస్తే వీటిని ఈ పాత బట్టలు మళ్ళా మా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఊరు సమక్షంలో అందరం పెద్ద మనుషులు సంఘాల పెద్ద మనుషుల సమక్షంలో మరి ఆ బట్టలు తీసుకొచ్చి మా ఊర్లోని పాత సామాన్లు కానీ పాత చీపీర్లు, చెప్పులు అవన్నీ తీసుకుపోయి మేము వీరుని గుట్ట అవతల మేము వేస్తాం. అంటే గత ఏళ్ళు వస్తుంది చరిత్ర. అట్లనే ఈ వర్షాలు కురుస్తాయా మరి కురవాలని ఆ భగవంతుని వేడుకుంటూ రైతులు చల్లగా ఉండాలంటే రైతులు ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే గతంలో కూడా మేము చేసిన ఇటువంటి కార్యక్రమాలు ఆ బొడ్రాయి పూజలు అయితే ఇటువంటి యొక్క మరి మా పూర్వీకులు నమ్ముకున్న సిద్ధాంతాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఆ దేవుడి కరుణ వల్ల మరి ఖచ్చితంగా వర్షం కురుస్తుందని తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా కప్పదల్లాట ఉన్నది, ఇంకా వర్ణయాగం ఉన్నది, ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా రైతుల పక్షాన రైతుల గురించి ఎక్కడి వరకైనా మనం పోరాటం చేసి మనం భక్తి శ్రద్ధలతో ఆ పూర్వ ఆచారాలను పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు కురవాలని పూజలు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మన కుల సంఘ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో గ్రామ కుల పెద్దల సలహాలు సూచన మేరకు వర్షాలు ఈ సంవత్సరము సరిగ్గా కురవడం లేదని ఆలోచనతోటి ఎట్లయినా గ్రామం నుండి జట్టకను పారదోలాలనే ఉద్దేశాన్ని గ్రామ పెద్దలందరూ సూచించిన మేరకు ఈ రోజు గ్రామం నుంచి జట్టకను తరిమేయడం జరుగుతూ ఉంది. ఇందులో గ్రామ కుల సంఘాల పెద్దలు, యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇక ఆ భగవంతుడు ఈ ప్రజలపైన కరుణించి అతి భారీ ఎత్తున వర్షాలు కురిస్తే తప్ప ఈ ప్రజలు జీవనోపాధి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆచారంగా వస్తున్నటువంటి ఈ జట్టకను సాగనంపే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.